నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గణేష్ అండి. ఏం చేస్తుంటారు? జంగారెడ్డి లోకల్ బిజినెస్ చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? పరిపాలన ఏముంది సార్, ఏం లేదు కదండి. మీకు ఎక్కడ పరిపాలన ఉంటే మీరు వచ్చిన వేలో మా జంగారెడ్డిగూడెం, సో ఇక్కడి నుంచి కనీసం ఒక 300 గ్రామాలు ట్రైబల్ ఏరియా ఉంది సార్. ఇక్కడి నుంచి ఏదన్నా ఒక రోగం వచ్చినా లేదా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళని ఎక్కడికన్నా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరే ఒక నరకప్రాయం అనమాట సార్. అంటే 1947, 48 ప్రాంతంలో అభివృద్ధి లేకుండా ఎలా కుంటుపడి ఉండేదో ఈరోజు మా పరిస్థితి అది అనమాట సార్. ఇక్కడి నుంచి మా జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు వెళ్ళాలంటే మాకు 3 గంటల ప్రయాణం అండి సమయం. ఎందుకంటే రోడ్ లేదు, రోడ్ లేరు, మెయిన్ రోడ్ల పరిస్థితి ఇదండి. ఇది నా ఒక్క ఇక్కడికే కాదు సార్, ఏజెన్సీ ముఖద్వారం ఇక్కడికండి. ఇక్కడ నుంచి ఇక్కడ మాకు నూరుపడగల ఆసుపత్రి ఉందండి. ఇక్కడ నుంచి వెంటనే రెఫర్ చేస్తారు సార్, కొద్దిగా సివియర్ కండిషన్ అయితే. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 3 గంటలు పడుతుందండి ఏలూరు. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రెఫర్ చేస్తారు సార్. అక్కడికి వెళ్ళాలంటే ఇంకో 2 గంటలండి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదండి. అభివృద్ధి అనే మాట ఇక్కడ అధ్వానం అండి. ఆ మాట కూడా మనం మాట్లాడుకోకూడదు. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన బాదుడే బాదుడే అనే కార్యక్రమం చేసి కరెంటు బిల్లు పూర్తిగా తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. దీనిపై మీ అభిప్రాయం? సార్ కరెంటు బిల్లు కాదండి, అదేంటంటే మధ్యతరగతి కుటుంబాల మీద ఒక తీవ్రమైనటువంటి దుశ్చర్య సార్. అసలు ఏంటంటే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటేనండి, మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారండి. ఒక సామాన్యమైన కుటుంబంలో, ఒక 2-3 ఉండే కుటుంబంలో వాళ్ళ బతకాలంటే వాళ్ళ స్థాయికి మించిన పరిస్థితి అండి. అలా అది కరెంటు బిల్లు కాదు సార్. దాన్ని చెప్తుంటేనే ఒక రకమైన వణుకొచ్చేస్తుందండి. ఎందుకంటే రేపటితో లాస్ట్ బిల్ సార్. 2 ఫ్యాన్లు కూడా వేయకుండానే 1000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేస్తుంది సార్. ఆ ఫ్యాన్ ఎలాగో వేసే ఉద్దేశం లేదండి, 1000 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది సార్. ఆ పరిస్థితి దిగజారిపోయింది సార్. అమ్మో, అసలు దాని గురించి మనం మాట్లాడలేం సార్. పరిస్థితి నానాటికి దిగజారిపోయిందండి. కొనుగోలు శక్తి పూర్తిగా చచ్చిపోయింది సార్. అదండి సార్. ఇటువైపు ప్రజలందరూ ఇలాంటి పరిస్థితిలో ఉండగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం అంటారు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు కూడా దేనికి సిద్ధమై ఉన్నారంటారు? ఇంటికి వెళ్ళిపోవడానికి సార్. ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి, కానీ బెంగళూరులో ప్యాలెస్ ఒకటి, హైదరాబాద్లో ప్యాలెస్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధమని చెప్తున్నాడు సార్ ఆయన. మీరు అందరూ రెడీ అయిపోండి, మీరు అందరూ ఆయన జనం కూడా తీసుకెళ్ళేది ఏంటంటే మనం నెక్స్ట్ ఎలక్షన్లలో ఓడిపోతున్నాం, మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పడానికి తీసుకెళ్తున్నాడు సార్ ఆయన. అంతేనండి. మనిషికి ఒక 500 క్వార్టర్ బిర్యానీ ప్యాకెట్ మధ్యలో ప్యాకెట్ ఇవన్నీ పెట్టి సిద్ధాన్ని తీసుకెళ్తున్నాడు సార్. అంతే, ఏమీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం అనే ప్రధాన ఎజెండాతో అధికారంలోకి వచ్చాడు. మద్యపానం చేయకపోగా భారీగా మద్యం రేట్లు పెంచాడు. కల్తీ మద్యాన్ని నమ్మి మీ జంగారెడ్డిగూడెంలోనే దాదాపు ఈ సారాను కల్తీ మద్యం మీద ఒక 25 మంది వరకు చనిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఖండిస్తారు? సార్ మద్యపానం అనేది ఇక్కడ ఇది ఒక రైతువారి మీద, తర్వాత పేదవారు ఉండే ఏరియా సార్. మా జంగారెడ్డిగూడెం అనే ఒక ఏరియా సార్. ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటేనండి, గవర్నమెంట్లో క్వార్టర్ ఒక 70 రూపాయలు 80 రూపాయలకి దొరికే క్వార్టర్ మందు తాగేసి ఇంటికి వెళ్ళిపోయేవారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని మద్యాన్ని 200-300 రూపాయలు క్వార్టర్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు కనీసం ఇంటికి కూడా పట్టుకెళ్ళని పరిస్థితిలో సారాకు అలవాటు పడిపోయారు సార్. నాటు సారాకు అలవాటు పడిపోయండి. ఆ నాటు సారా, కల్తీ సారా తాగి జంగారెడ్డిలో 30 మంది చనిపోయారు సార్. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారు కూడా ఒప్పుకున్నారండి, ఇదే జంగారెడ్డిగూడెంలో ఇంత జరిగింది, ఇది ఖచ్చితంగా రాష్ట్రం ఒక చేతగాంతనం అని చెప్పారు సార్. ఇవాళ మద్యపాన నిషేధం అనేది అమలు పక్కన పెడితేనండి, మా ఊర్లో గత 5 సంవత్సరాల్లో 3 రెట్లు బెల్ట్ షాపులు పెరిగినాయండి. అందరూ వైసీపీ నాయకులే ఉంటారండి దాంట్లో, వేరే వాళ్ళు ఎవరు కూడా ఏమండి. అలాగే లిక్కర్ మాల్స్ అని రోజుకొక వైన్ షాప్ ఉంటుందండి. భారతదేశం మొత్తం మీద ఒక రూల్ ఉందండి, నేషనల్ హైవేకి 500 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండకూడదు అనేది ఒక రూల్ ఉందండి. మీకు మా జంగారెడ్డి బైపాస్లో చూపిస్తానండి. ఎస్ఆర్ బంక్ దాటిన తర్వాత రోడ్డు కానుకుని నేషనల్ బంక్ పక్కన ప్రభుత్వ మద్యం దుకాణం ఉంటుంది సార్. అది కేవలం మా రాజారెడ్డి రాజ్యాంగంలో మాత్రమే జరుగుద్దండి. అది భారతదేశ రాజ్యాంగం కాదు సార్. అదండి సార్. ఇదే పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి ఈసారి 175కి 170 స్థానాలు వస్తున్నాయంటారు. ఏ ధైర్యంతో చెప్తున్నారు అంటారు? అంటే డిపాజిట్లు వచ్చేస్తాయని చెప్తున్నారు సార్. అంటే ఆ పరిస్థితిలోకి వచ్చారండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎక్కడా కూడా ఆయనకు ఉన్నటువంటి ఈ ఎంపీ స్థానాల్లో కనీసం పోటీ చేసే అభ్యర్థులు లేక, ఎమ్మెల్యే స్థానంలోంచి క్యాండిడేట్లు తీసుకొచ్చి ఎంపీలు ఇవ్వడం, ఎమ్మెల్యేలుగా నెగ్గన వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి అప్పచెప్పడం. ఇప్పుడు మా నియోజకవర్గమే ఉందండి. మా నియోజకవర్గం మీరు దారిలో చూసి ఉండొచ్చండి. 175 నియోజకవర్గాల్లో కనీస అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం మాది సార్. కనీసం ఈ రోడ్లో ప్రతిరోజు
10,000 మందికి పైగా తిరుగుతూ ఉంటారు సార్. ఈ రోడ్డు వేసే నాదుడు లేడు సార్. గత 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ లేరు, కేకేసినా రారు, చేసిన పనులకు డబ్బులు ఎవరండి. అలాగే 175కి 175 కాదు కదా సార్, పైన ఉన్నటువంటి 7 సీట్లు రావడం కూడా కష్టమేనండి, 5 సీట్లు రావడం కూడా కష్టమే. మరి ఆయన అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అనేది అర్థం కాని విషయం సార్. అది $1 మిలియన్ ప్రశ్న. ఈసారి 2024లోని అధికారం ఎవరు సాధిస్తారంటారు? సార్ ఎవరు సాధిస్తారు అంటే ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అవ్వకపోతే మళ్ళీ మనం ఒక 1947-51 ప్రాంతంలో ఇది బియ్యం తింటాకి దొరలబోవా, ప్రతిరోజు మనం తినడానికి మనం ఏమన్నా దొరలా అని అడిగారు కదా సార్. అడుగుతుండేవారు. అంటే రాగి ముద్ద నూకలో తినేవాళ్ళం అండి. అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితికి వెనక్కి వెళ్ళబోతున్నాం సార్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో అంటే యువత చదువుకోవడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే టెక్నికల్గా కానీ లేకపోతే ప్రధాన ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటిలోనూ కూడా ఐఎన్సీ కంపెనీస్లో తెలుగు నుంచి చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంతకుముందు ప్రభుత్వాలు వాళ్ళకి అందించిన సాయం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ద టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ తీస్తే ఒక ప్రైవేటు కాలేజీ తప్ప ఈ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లేదండి భారతదేశం మొత్తం మీద. ఇంకా జాబులు ప్లేస్మెంట్లు సంగతి మర్చిపోవచ్చు. ఎందుకు మర్చిపోవచ్చు అంటే ఇక్కడ కంపెనీ పెట్టేవాడు లేడండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. అంటే ఇంతకుముందు మనం చూసేవాళ్ళం కదా సార్, ఏమీ చేత కాకపోతే పట్టపట్టుకుని వేరే దేశం వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాం. అలా ఆల్రెడీ వెళ్ళిపోయారండి. ఈసారి ఏంటంటే కుటుంబాలతో సహా వెళ్ళిపోతారండి. అంతే సార్. భూములు, నీళ్లు, ఉద్యోగాలు ఏమీ లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిపోయామండి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అవ్వకపోతే వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వలస వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన పని సార్. 2024లో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సార్ ఇంకా మూర్ఖంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నంతకాలం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం సార్. ఎందుకంటేనండి ఈరోజు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఇంట్లోకి వచ్చి 5,000 10,000 గురించి చూస్తున్నారు, బిడ్డల భవిష్యత్తు గురించి. కానీ వాళ్ళ అంటే ఈయనేంటంటే సార్ ఒక చేపలో అప్పచెప్తున్నాడు అనమాట అండి వండుకోమని. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, వల ఇచ్చి చేపలు పట్టుకోమంటారండి. అది నచ్చట్లేదు సార్. వీడికి ఇంట్లో కూర వండి పెట్టే టైపు కావాలన్నమాట. అలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి సార్ ఒక 10-30 సీట్లు అయితే వస్తాయండి సార్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్తోనే నేను ఇంత ఎదిగాను అని చెప్పుకునే గోపాల్ యాదవ్ గారు మీ జంగారెడ్డిగూడెం దగ్గరలోనే ఉన్నారు. ఆయన మన పార్లమెంటు సీటుకి ఆశావాదిగా ఉన్నారు. ఆయనపై మీ అభిప్రాయం? చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి అండి. చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి. మాకు కూడా ఇక్కడ ఒక లెక్చరర్గా ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేశారు. మాకు అలా తెలుసండి. సో చాలా మంచి వ్యక్తి. ఆయన అయితే కనుక బాగానే ఉంటుందండి. మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఆయన కూడా న్యాయం చేయగలరు. సో ఎందుకంటే లోతుగా కష్టాలు నష్టాలు చూశారు. అలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ కష్ట నష్టాలు ఆయనకు కూడా తెలుసండి. ఓకే, థ్యాంక్ యూ సార్.